ఆనందేడి? మీరు త్వరగా కూర్చొని భోజనం కానివ్వండి. రాముల వారి గుళ్ళో మునుకుట్లు ఆయన హరికథ చెప్తున్నారట. మీకు అన్నం పెట్టి ఓ ఘడి నేను అటు వెళ్ళొస్తాను. నేను వస్తానమ్మాయి. ఒరే అబ్బి, హరికథ కంటే పిట్ట కథలు నాకు బాగా నచ్చుతాయి సుమి. ఒక్కొక్కటి వింటూ ఉంటే అబ్బా ఏమి నవ్వు, అబ్బా. కానీ అందుకే అంతమంది జనమట. ఇసుకేస్తే రాలకుండా ఉందట. ఏమిటో ఇన్నాళ్ల బట్టి ఆయన చెప్తున్నారే గాని ఇప్పటిదాకా నాకు వెళ్ళడానికి పడిందే కాదు. ఆనంద్ ఎక్కడ? కాస్త నెయ్యేమ్మా. నా చిన్నప్పుడు నెయ్యి వేసుకుంటే ఆ చెయ్యి ఇటుకరాతికి రుద్దితే గాని ఆ ముజ్జుడ్డు వదిలేది కాదు. ఏమిటో ఈ రోజుల్లో ఉట్టి నీళ్ళకే వదిలిపోతోంది జిడ్డు. ఆనంద్ విషయం చెబుతారా? ఉత్తరాపోషణ పట్టి లేచిపోనా? అయ్యో అబ్బి, అన్నం పరబ్రహ్మ స్వరూపం రా. అలా అలక్ష్యం చేస్తే పుట్టగతులు ఉండవు. వద్దండి, చెప్తాను. ముందు భోజనం కానివ్వండి. ఏడి వాడు? వాడు స్కూల్లో చేరతానని ఏడుస్తుంటే రాజమండ్రి మా తమ్ముడి ఇంటికి పంపించాను. భోంచేయండి. నెయ్యి వడ్డించమంటారా? పోసిన కారం చాలు. రంగన్నయ్య గారు, కూర్చోండి. ఇదేనా రావడం? కేశవ కాలేజీ నుంచి వచ్చే వేళ అయింది. ఒక్క నిమిషం, మంచి తీర్థం తెస్తాను. ఆనందేడమ్మా? ఉదయాన్నే వాడిని స్కూల్లో చేర్పించాం. స్కూల్ ఇలా కట్టించటే బజార్కి వెళ్ళి పుస్తకాలు అవి కొనుక్కుంటానన్నాడు. హలో బాబు గారు. ఎందుకురా అలా భయపడతావు? ఈవేళ నువ్వు స్కూల్లో చేరావు. నాన్నగారు కాళ్ళ దండం పెట్టు. అయితే ఇంతకాలానికి మా మీద దయగలిగిందన్నమాట. నా అనుమతి లేకుండా వాడిని స్కూల్లో ఎందుకు చేర్పించావు? రే నాన్న, ఇది లోపల పెట్టు. ఆనందుని స్కూల్లో ఎందుకు చేర్పించావు అని అడుగుతున్నాను. మా అక్క మాట ప్రకారం చేర్పించాను బాబా. తను అక్కడ విషయాలన్నీ ఉత్తరం రాసింది. వాడు నా కొడుకు, నా మాట ప్రకారం నడుచుకోవాలి. వాడేం జూదం ఆడతానన్నాడా, నేరం చేస్తానన్నాడా? చదువుకుంటానన్నాడు. అది తప్పేనే. తప్పెందుకు కాదు? మీరెవరూ చదువుకోలేదు, సంతకం చేయడం కూడా రాదు. ఆ కారణంగా ఎన్నో తరాలుగా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి కూడా ఒక్క పైసా చేతికి రాక ఆ కాంట్రాక్టర్ చేతుల్లో మీ భాగవతులు ఎంత నష్టపోయారో ఒక్కసారి ఆలోచించుకోండి. హీనపక్షం ఏ స్కూల్ పైన దాకా చదివాక అప్పుడు కావాలంటే డాన్స్ నేర్పుకుంటుగా నాన్నగారు. ఇంకేం మాట్లాడకండి బాబుగారు. కళ జన్మతహా రావాల్సిందే గాని నేర్చుకుంటే వస్తుందా చెప్పండి? రేపు వాడికి డాన్స్ అవ్వలేదు అనుకోండి, వాడికి గతి ఏమిటి? ఏదో కాస్త చదువుకుంటే డాన్స్ రాకపోతే ఈ చదువైనా 4 మెతుకులు పెడుతుంది. 10 ఏళ్ళు ఆగారు, ఇంకొక 4 ఏళ్ళు ఆగలేరా చెప్పండి? నేను రాను నాన్నగారు, నాకు డాన్స్ వద్దు. నేను చదువుకుంటా. నేను రాను. మీ బిడ్డను మీరు దొంగతనంగా తీసుకువెళ్ళాలా బాబుగారు? తీసుకెళ్ళండి. వింటున్నారుగా? వాడు రేపు మర్నాడు ఏ అర్ధరాత్రో మళ్ళీ పారిపోయి వచ్చేస్తాడు. మీరు మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు. వాడు మళ్ళీ పారిపోయి వచ్చేస్తాడు. ఇది మీ గౌరవం, ఆలోచించండి. అన్నగారు, ఇవి వాడు వచ్చినప్పుడు తెచ్చుకున్న బట్టలు, ఇది ఇక్కడ కొన్న బట్టలు. తీసుకెళ్ళండి అన్నగారు. మీ అబ్బాయి మీ ఇష్టం, తీసుకెళ్ళండి. ఏ జన్మలో ఎవరికి అపకారం చేసామో మాకు సంతతి లేకుండా పోయింది. ఆనందని మా బిడ్డనే పెంచుకుని తృప్తి పడదామనుకున్నాం. మేమనుకుంటే సరా, మాకు అదృష్టం ఉండొద్దు. ఆ 3 జాగ్రత్త లోపలేరా. నారాయణ శర్మ గారికి నమస్కారాలు. దయచేయండి. క్షేమమా? ఏదో తమ దయ వల్ల. ఏమిటి ఈ మధ్య ఇటువైపు భాగవతం ఆడటం లేదా? లేదండి,
కాలక్రమేణా మా నాట్యానికి ఆదరణ తగ్గిపోతుంది. ఏదో తమలాంటి దాతల అభిమానమే ఈ కళని ఇంకా బతికిస్తుంది. ఆ, అమ్మాయి గారి పెళ్ళని విన్నాను. మరే వచ్చే పంచమి నాడు తమరొచ్చి ఆశీర్వదించాలి. ఉట్టినే రావడం కాదు, ఆ సందర్భంలో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తాను. వద్దండి శర్మ గారు, మగ పెళ్లి వారు సినిమా తార నృత్యం పెట్టి తీరాలంటున్నారు. ఈ రోజుల్లో ఇంకా మగవాళ్ళు ఆడవేషం వేసి నాట్యం చేస్తే ఎవరు చూస్తారు చెప్పండి. ఈ పిల్ల మా పిల్లే బాబు, బంగారి. అయ్యా తమకే దాని ఆట అంత బాగా ఇస్తే ఓ 10 చెప్పిందండి అయ్యా. తమ పేరు చెప్పుకొని ఓ లంగా జాకెట్ కొనుక్కుంటది. 10 కాదు, కొన్ని వందలు ఇస్తాను. ఈ పిల్లను మీరు నాతో పంపించాలి. మీతో పంపించాలా? ఏడగ స్వామి? మా ఊరికి. ఇక నుంచి ఈ పిల్ల నా దగ్గరే పెరుగుతుంది. అంటే తమరు కూడా ఇట్లా దొమరాట ఆడతారా బాబు? ఆట కాదు, ఈ పిల్లకి నాట్యం నేర్పిస్తాను. నాట్యమా? గతంలో తారామతి అనే నాట్యగత్తె తన ఇంటి నుంచి గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ హసన్ తానీషా వారి దర్బారు దాకా తీగ మీద నాట్యం చేస్తూ వచ్చేదట. మీ పిల్లలోని ముఖ కవళికలు, శరీర లక్షణాలు, తాళ జ్ఞానం, ఏకాగ్రత చూస్తుంటే సరైన శిక్షణనిస్తే ఈ పిల్ల తారామతి అంతటి సమర్థురాలైన నాట్య కళాకారిణి కాగలదనిపిస్తోంది. నా తండ్రి దీని చేత ఆడించి పొట్ట పోసుకుంటున్నాం. దీన్ని తీసుకెళ్ళిపోదామని ఎత్తనా ఆవిడియా? మా నాయనే. ఏలే అలవయ్యా, మా గొప్పోడివి. నేను ఈ బిడ్డకి అమ్మనయ్యా, ఈ బిడ్డను అమ్మను. సరదా పోదాం. బిడ్డనివ్వడానికి కన్న కడుపు ఎంత క్షోభిస్తుందో ఊహించగలను. కానీ రేపు మీ పిల్ల గొప్ప నాట్యగత్తెగా ఊరూరా ప్రదర్శనలిచ్చి మన్ననలు పొందుతూ ఉంటే మీకు ఎంత గౌరవంగా ఉంటుందో, ఎంత గర్వంగా ఉంటుందో ఊహించండి. ఇదిగో ఇవన్నీ అనవసరంగానే కాసేపు బిడ్డను అమ్మేమే అనుకో. ఎంత ఇస్తావేటి? ఎంత కావాలో అడగండి. ఓ 5 రూపాయలు ఇస్తావా? ఇదిగో షూర్గా ఇస్తాను. ఇప్పుడు ఇవ్వడం కాదయ్యా, ఏటా ఇంత డబ్బును ముట్ట చెప్పాలి. అది ఇస్తావా? ఇస్తాను. ఇదిగో తొందరపడి మాట ఇవ్వక, ఆలోచించుకొని చెప్పొద్దు. నువ్వు ఇట్రా. ఏమ్మాయి ఇంకా వంట మొదలెట్లేదా? లేదు మావయ్య గారు, ఆయన మండిపడుతూ వెళ్ళారు. అక్కడేం జరుగుతుందో ఏమోనని భయంగా ఉంది. నీ కొడుకు రానన్నా నా కొడుకు వాడిని పట్టి ఈడ్చుకొస్తాడు. ఏం చేస్తాం మరి? వాడు ఓ పక్క డాన్స్ నేర్పుకుంటాడు, నువ్వో పక్క చదువు నేర్పుకుందువు గాని తప్పదింకా. మావగారు, ఆనందేడండి. రానన్నాడేమిట్రా? కొట్టుగది తలుపు తెరు. మీ పిల్లెవరండి? నా శిష్యురాలు. లోపలికి రామ్మా. రాకూడదు, అందుకే కొట్టుగది తలుపు తీయమంటున్నాను. అదేమిట్రా? అంటే ఈ పిల్ల దొమ్మరి పిల్ల. దొరల పిల్లలకి, దొరసానుల బిడ్డలకి ఈ ఆడంగిరేకుల విద్య నచ్చనప్పుడు దొమ్మరి పిల్లకైనా నేర్పుకుందామని నీకు ఈ వెగటైపోయిన నా విద్యని ఈ క్షణం నుంచి ఈ పిల్లకి నేర్పుతాను. రేపు ఈ పిల్ల నీ కొడుకు స్థానంలో అద్భుతంగా నాట్యాన్ని ప్రదర్శిస్తూ ఆబాల గోపాలం చేత శభాషనిపించుకుంటున్నప్పుడు, ఘనమైన బిరుదులు, గొప్ప సన్మానాలు అందుకుంటున్నప్పుడు, మరే కళాకారుడు అందుకోలేని ఉచ్చస్థితికి ఎదిగిపోయినప్పుడు, అప్పుడు నువ్వు నీ కొడుకు ఎంత నష్టపోయారో తెలుసుకుని కుమిలిపోతారు. గాయత్రి సాక్షిగా చెబుతున్నాను, ఆ రోజు వస్తుంది, వచ్చి తీరుతుంది.